హాయ్ అండి. ఎంతమందికి శనగపప్పు పాయసం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈజీగా త్వరగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా శనగపప్పునైతే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో 2 గ్లాసుల వాటర్ వేసుకొని వేడైన తర్వాత ఈ శనగపప్పును వేసి ఉడకబెట్టుకోవాలి. ఇలా మెదిపితే మెత్తగా అయితే చాలండి. ఆ తర్వాత కొంచెం సేమియా వేసుకొని సేమియా ఉడికిన తర్వాత కొంచెం బెల్లం వేసుకోండి. మీరు స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, లేకపోతే తక్కువ వేసుకోండి. బెల్లం కరిగి మొత్తం పూర్తిగా రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఎంతో టేస్టీగా ఎమ్మి అయిన శనగల పాయసం రెడీ. ఈ శనగల పాయసాన్ని కొంతమంది మెదుపుతారండి. మెదపకుండా ఇలాగే పప్పులుగా ఉంచుకోండి. తినేటప్పుడు చాలా రుచిగా టేస్టీగా భలే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకెంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే